పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. భగవంతుడు సృష్టించిన సర్వలోకాలలో మనిషికి కనిపించే లోకం ఈ నక్షత్రాలు, గ్రహాలు. అయితే ఈ గ్రహాలలో జీవరాశి జీవించడానికి అనువైన ప్రదేశం ఉన్న గ్రహం భూమి. ఈ భూమి మీద అనేక కోట్ల జీవరాశులు ఉన్నాయి. అయితే ఈ అనేక కోట్ల జీవరాశులలో ప్రత్యేకమైన జీవరాశి ఒక్క మనిషి మాత్రమే. అయితే ఈ సర్వలోకాల సృష్టికర్త అయిన ఆ భగవంతుడు మనిషిని 2 జాతులుగా విభజించాడు. అవి ఒకటి ఆడ, 2 మగ. మరి ఆ భగవంతుని దయ వలన ఈ 2 జాతులను ఈ అందమైన ప్రకృతి ఏ విధంగా ఒక జంటగా చేస్తుందో చూపించే ఒక చిరు కోణమే ఈ మా చిత్రం. అన్నా అగ్బెట్ అన్నా బయటికి వెళ్ళి వస్తా. కొన్ని రోజుల క్రితం ఈ అమ్మాయి ప్రకృతి సౌందర్యాన్ని తిలకిస్తూ నా జీవితంలోకి వచ్చే అబ్బాయి ఎక్కడున్నాడు అని కలలు కంటూ ఉంటుంది. ఈ అబ్బాయికి ప్రకృతి అంటే చాలా ఇష్టం మరియు తన జీవితంలోకి రాబోయే అమ్మాయి ఎక్కడుందో అని కలలు కంటూ ఉంటాడు.
ప్రకృతి వలన ఒక్కటి కాబోయే ప్రకృతి ప్రేమికులైన ఈ అమ్మాయి అబ్బాయి ఒకే పూల తోటలో ఉన్నారు. వీరిద్దరికి ముఖ పరిచయం కూడా లేదు. కానీ వీరిద్దరూ ఒకరినొకరు గుర్తుపట్టుకోవడానికి దేవుడు వీరిద్దరికి ఒక అద్భుతమైన వరం ఇచ్చాడు. అదే ఐ కాంటాక్ట్. పూల తోట నుండి బయటికి వచ్చిన 1 గంట తరువాత అమ్మాయి వచ్చి వెళ్ళిన 10 నిమిషాల తరువాత ప్రకృతి అందాలను తనివి తీరా తిలకించేందుకు అమ్మాయి అబ్బాయి హైదరాబాద్ నుండి భద్రాచలానికి పయనం. కానీ అదే రోజున అమ్మాయికి జ్వరం. వారిద్దరికీ తెలియకుండానే ఒకే బస్సులో అమ్మాయి అబ్బాయి ప్రయాణం చేస్తారు. యాదృచ్ఛికంగా పక్కనే ఉన్న ఐ కాంటాక్ట్ అనేది లేకపోవడం వలన ఒకటి కాలేకపోతారు. గంటల ప్రయాణం తర్వాత భద్రాచలం చేరుకుంటారు. బస్సు దిగిన కొన్ని గంటల తరువాత ఈ అమ్మాయి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ఇలా ముందుకు వెళ్తుంది. అమ్మాయి వచ్చి వెళ్ళిన 1 గంట తరువాత అనుకోకుండా ఈ అబ్బాయి కూడా అదే ప్రదేశానికి చేరుకుని గంతులు వేస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ముందుకు వెళ్తాడు. మండలంలోని గౌరారం పర్ణశాల గ్రామాల సమీపంలో ఉన్న ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ
అనుకోకుండా ఈ అబ్బాయి కూడా అదే ప్రదేశానికి చేరుకుని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఆనందిస్తూ ఉంటాడు. అనుకోకుండా అమ్మాయి ఉన్న వైపుగా తను చూపు పడే క్షణంలోనే ఫోన్ రావడం వలన ఆ అబ్బాయి ఆ అమ్మాయిని చూడడం మిస్ అవుతాడు. ఆనందంతో అమ్మాయి సెల్ఫీ దిగుతూ కాలు జారి కింద పడిపోతుంది. అమ్మాయి జారి పడిపోయిన 15 నిమిషాల తరువాత అబ్బాయి కూడా ఇలా సెల్ఫీ దిగుతూ పడిపోతాడు. అన్నా ఏంటి ఇక్కడ ఎక్కడ్రా? ఇదిగో అన్నా. వామ్మో, వామ్మో. ఈ వాగులో చేపలు పడుతున్న ఈ పల్లెటూరు అబ్బాయిలు గాయపడిన వీరిద్దరికీ నాటు వైద్యం చేసి వీరిద్దరి ప్రాణాలు కాపాడుతారు. మంచి మనసు మానవత్వం కలిగిన ఈ పల్లెటూరు అబ్బాయిలు చేసిన నాటు వైద్యం అనంతరం ఈ అబ్బాయి కలల ఊహల ఆకాశంలో కవ్వించిన తన కలల రాకుమారి తన కనుల ముందు ప్రత్యక్షమై ఐ కాంటాక్ట్ అయిన క్షణం ఈ అబ్బాయి కనులు ఆనంద బాష్పాలతో నిండిపోతాయి. అదేవిధంగా నీలి నింగిలో ఈ అమ్మాయిని కవ్వించిన తన కలల రాకుమారుడు తన కనుల ముందు ప్రత్యక్షమై ఆ అబ్బాయితో ఐ కాంటాక్ట్ అయిన క్షణం ఈ అమ్మాయి కనులు కూడా ఆనంద బాష్పాలతో నిండిపోతాయి. తమ్ముడు ఇప్పుడు ఎలా ఉంది? ఫైన్ అన్న. అక్కడ గాయాలతో పడి ఉంటే మోసుకొచ్చి మీకు నాటు వైద్యం చేశాం. అవునా, చాలా చాలా థ్యాంక్స్ అన్న. ఇతను మా తమ్ముడు. థ్యాంక్స్ అన్న.
ఆ మంచి పల్లెటూరి అబ్బాయిలు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అని వారికి చెప్పి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఐ కాంటాక్ట్ అనేది జరగడం వలన ఆ అమ్మాయి అబ్బాయి వారి గత ఊహల గురించి నవ్వుకుంటూ చెబుతూ ప్రకృతి ఒడిలో ఒక్కటవుతారు. సృష్టికర్త అయిన ఆ దైవం దయవలన అందమైన ప్రకృతి ఈ అమ్మాయిని అబ్బాయిని ఒక్కటి చేసే ప్రయత్నంలో వారిద్దరి మధ్య ఐ కాంటాక్ట్ అనేది జరగడం వలన, అంటే చూపులు కలవడం వలన వారిద్దరూ ఒక్కటవుతారు. వీరిద్దరిలో ప్రత్యేకం ఏమిటంటే ఆ దైవం వీరిద్దరికి ఐ కాంటాక్ట్ అనే వరం ఇచ్చాడు. దైవం మనం కోరుకున్న అమ్మాయిని లేదా అబ్బాయిని జంటగా చేయొచ్చు లేదా చేయకపోవచ్చు, కానీ మన జీవితానికి అవసరమైన అమ్మాయిని లేదా అబ్బాయిని తప్పకుండా జంటగా చేస్తాడు. మన జీవితంలో ఏం జరిగినా అంతా మన మంచికే. ఈ సినిమా చూసి ఆదరించిన గౌరవ ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు.